తెలుగు ఇండస్ట్రీలో మరోసారి రికార్డుల మూత మోగుతుంది. మనశంకర వరప్రసాద్ గారు వెండితెరపై కనిపించడమే ఆలస్యం. అభిమానులు పూనకాలతో ఓగిపోతున్నారు అనడానికి తాజా వసూళ్లే దానికి నిదర్శనం. సినిమా విడుదలైన మొదటి రోజు నుండే పాజిటివ్ టాక్ తెచ్చుకోవడమే కాకుండా కలెక్షన్ల పరంగా సరికొత్త చరిత్ర సృష్టిస్తోంది. కేవలం 5 రోజుల్లోనే ఏకంగా 225 కోట్ల గ్రాస్ వసూలు చేసి బాక్సాఫీస్ దగ్గర తన స్టామినా ఏంటో మరోసారి రుజువు చేశాడు మెగాస్టార్ చిరంజీవి. వీకెండ్, వీక్ డేస్ అనే తేడా లేకుండా థియేటర్లన్నీ హౌస్ఫుల్ బోర్డులతో కళకళలాడుతున్నాయి. ఈ విషయంలో అత్యంత ఆశ్చర్యకరమైన, గర్వించదగ్గ విషయం ఏంటంటే ఇది పాన్ ఇండియా సినిమా అస్సలు కాదు. కేవలం ఒక రీజనల్ సినిమాగా విడుదలై పాన్ ఇండియా సినిమాకు ధీటుగా వసూళ్లను రాబట్టడం సామాన్యమైన విషయం కాదు. ప్రాంతీయ భాషా చిత్రాలకు ఉన్న సరిహద్దులను చెరిపేస్తే కంటెంట్ అలాగే స్టార్డమ్ ఉంటే వసూళ్లను ఆకాశమే హద్దు అని ఈ సినిమా రుజువు చేసింది. గతంలో ఉన్న నాన్ పాన్ ఇండియా రికార్డులన్నింటినీ ఈ చిత్రం దుమ్ములేపేసి ఇండస్ట్రీ వర్గాలను సైతం విస్మయానికి గురి చేస్తోంది. ఈ అఖండ విజయానికి ప్రధాన కారణం సినిమాలో ఉన్న బలమైన కథనాలే. దర్శకుడు మనశంకర్ వరప్రసాద్ గారి ఇమేజ్ను దృష్టిలో ఉంచుకొని రాసిన ఎలివేషన్ సీన్స్, డైలాగులు అభిమానులకు గూస్ బంప్స్ తెప్పించాయి. కేవలం మాస్ మసాలా మాత్రమే కాకుండా ఫ్యామిలీ ఆడియన్స్ ను కూడా కట్టుకునే ఎమోషనల్ కంటెంట్ ఉండడం వల్లనే ఈ స్థాయి వసూళ్లు సాధ్యమయ్యాయి. ముఖ్యంగా చిరంజీవి కామెడీ టైమింగ్ ఈ సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లిందని చెప్పొచ్చు. థియేటర్ల బయట ఎంత సందడి ఉందో సోషల్ మీడియాలో సైతం అంతే రచ్చ కూడా జరుగుతుంది. ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్లలో సినిమాకి సంబంధించిన హ్యాష్ ట్యాగ్లు గత 5 రోజులుగా ట్రెండింగ్ లోనే ఉన్నాయి. సామాన్య ప్రేక్షకుల నుండి సెలబ్రిటీల వరకు అందరూ ఈ సినిమాపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ముఖ్యంగా యూత్ ఆడియన్స్ రీల్స్, షార్ట్స్ ద్వారా సినిమాలోని డైలాగులను వైరల్ చేస్తూ సినిమాకు మరింత హైప్ క్రియేట్ చేస్తున్నారు. రిపీట్ ఆడియన్స్ సంఖ్య భారీగా పెరగడం ఈ సినిమా విజయానికి మరో కీలక అంశం. ప్రస్తుత ట్రెండ్ చూస్తుంటే ఈ జోరు ఇప్పుడప్పుడే తగ్గేలా కనిపించడం లేదు. 5 రోజుల్లోనే 200 కోట్ల క్లబ్ దాటేసిన ఈ చిత్రం ఫుల్ రన్ ముగిసే సమయానికి 300 నుండి 400 కోట్ల మార్కును టచ్ చేసినా ఆశ్చర్యపోనవసరం లేదు. పోటీగా పెద్ద సినిమాలు ఏమీ లేకపోవడం కూడా ఈ సినిమాకి బాగా కలిసి వచ్చిందని చెప్పొచ్చు. తెలుగు సినిమా సత్తాను, మన హీరోల బాక్సాఫీస్ రేంజ్ను ఈ సినిమా మరోసారి ప్రపంచానికి చాటి చెప్పింది.